జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ బతుక్కి నా కూతురు కావాలరా వెధవా అని మెడ పట్టుకుని బయటికి స్ట్రైట్ గానే గెంటేయగలను. కానీ భగవంతుడనే వాడొకడున్నాడే, దేవుడు నీకు కరెక్ట్ కాదని నిర్ణయించే వాడంతట వాడే తప్పు చేసేలా చేశాడు. మెడ పట్టుకుని బయటికి గెంటించుకునేలా చేసుకున్నాడు. చూడుకుండమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకుంటే మాత్రం బాగోదు చెప్తున్నాను. అది కాదత్తయ్య, శైలోకి తను ఇది ఏమైపోయినా సరే వాడు మాత్రం నా ఇంటికి అల్లుడు అవడానికి మాత్రం వీల్లేదు. చూడండి అత్తయ్య, మీ కూతురు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు తను గదిలోకి వెళ్లి తలుపేసుకుంటే భయంతో తలుపులెందుకు కొట్టారు? తను ఏదో చేసుకోబోతుందని ఎందుకు భయపడ్డారు? కన్న బిడ్డనే కదా, తనకి ఏమైనా అయితే నీ కన్న పేగు విలవిలలాడుతుందనే కదా. అందుకేనే ఈ ఏడుపు. దాని జీవితం నాశనం కాకూడదనే ఏడుస్తున్నాను. చూడండి అత్తయ్య, తను భవిష్యత్తులో ఎలా ఉంటుందో ముందే ఊహించి మీరెలా చెప్పేస్తారు? మీకేమైనా దివ్య దృష్టుందా? భవిష్యత్తేంటో చెప్పడానికి దివ్య దృష్టి అక్కర్లేదే. కళ్ళ ముందు కనబడుతున్నా నిజాలు చాలు, జరుగుతున్నా దారుణాలు చాలు. కళ్ళ ముందు జరిగేవన్నీ రేపు నిజాలు కావని తెలిస్తే అప్పుడేం చేస్తారు? మీ పంతాలతో రేపు తనేమైనా చేసుకుంటే, ఒకవేళ చచ్చిపోతే? అప్పుడేం చేస్తారు? ఏ కన్న బిడ్డ కోసమైతే మీరు ఇంత తాపత్రయపడుతున్నారో, ఇంత ఆరాట పడుతున్నారో, ఇంత గొడవ పడుతున్నారో, అదే లేకపోతే అప్పుడేమవుతుందత్తయ్య? అప్పుడు మీకు మిగిలేది కడుపు కోతేగా. అంటే ఇప్పటికీ వాణ్ణి సమర్థిస్తున్నారా? సమర్థించడం కాదత్తయ్య, నిజాన్ని నేను నిరూపిస్తాను. చూస్తానే, వాడెంత నిజాయితీపరుడో అది చూస్తాను. నువ్వేం నిజాలు నిరూపిస్తావో అది కూడా చూస్తాను. వదినా, భయపడకమ్మా, నేనున్నాను కదా. మంచికెప్పుడు చెడు జరగదు, ఊరుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.